ఓం అందరికీ నమస్తే. మనం ఈరోజు తెలుసుకుపోయేటటువంటి వేద మంత్రము ఓం జీవాన్నో అభిధేతనా ఆదిత్యాసహ పురాహతాత్ కద్ధస్థా హవనశ్రుత. ఋగ్వేద మంత్రము. తాత్పర్యము: ఓ ఆదిత్య దేవతలారా, పరువిడండి, పరువిడుడు. మృత్యువు తన కరాల ముఖము తెరచి మమ్ము గ్రసింప సిద్ధముగా ఉన్నది. ఒక్క క్షణము ఆలస్యమైనా మేము దాని వాతంలో పడుదుము. ఇన్ని నాళ్ళుగా భోగ ఆసక్తులమై వానిని అనుభవించుచు అవియే మమ్ములను మృంగనున్నవని గుర్తింపమైతిమి. భోగబద్ధులమై మేము మృత్యుముఖమున పడుచున్నామని గుర్తింపమైతిమి. చూడండి, ఇక్కడ ఈ మంత్రంలో పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, ఈ విధంగా మనము ఎక్కువ భోగాలే మనకు ఇంపార్టెంట్ అనుకొని భోగాలనే మనము అనుభవిస్తూ ఆ భోగాలే మనను మృత్యువాతకు తీసుకొస్తాయని గ్రహించలేకపోయాము అని ఇక్కడ చెప్తున్నాడు. ఒక క్షణం ఆలస్యమైనా మేము దాని వాతంలో పడము. మృత్యు రావడానికి ఎంతసేపు అండి? ఒక క్షణం ఆలస్యం అయితే చచ్చిపోతారు. అట్లా ఇప్పుడే ఈ క్షణముననే గుర్తించితిమి. అయితే మనకు ఎప్పుడు ఈ భగవంతుని మార్గంలోకి వచ్చినప్పుడు మనకు తెలిసింది ఏమని, ఎరే ఈ భోగములే మనను మృత్యువాతకు పడేస్తాయి అని ఇప్పుడే మేము గుర్తించితిమి. గతించిన దానికి పశ్చాత్తాపడుచున్నాం. చూడండి, గతములో మనం అనుభవించినటువంటి దానికి ఇక పశ్చాత్తాపడుతున్నాం. ఓ ఆదిత్య దేవతలారా, మీరు పరమేశ్వరుని యొక్క అఖండమైన శక్తులు, మమ్ము బంధనముల నుండి తొలగింప ఉద్దేశింపబడిన శక్తులు. అయితే ఇక్కడ భగవంతుని యొక్క అఖండితమైనటువంటి శక్తులు ఉన్నాయి, ఆదిత్య శక్తులు. అవి మమ్మల్ని బంధనముల నుండి తొలగింపడానికే భగవంతుడు ఆ ఉద్దేశంతోనే ఆ శక్తులు పెట్టాడు. ఇక మీరు ఎక్కడ ఉన్నారు? మా ఆహ్వానమును ఏల వినరు. క్షణము గడిచినా మేము ఏమగుదుమో? మీరు హవన శృతులు గదా, పశ్చాత్తప్తుల కరుణాక్రందనములను విని వారిని ఉద్ధరించువారు కదా. చూడండి, ఇక్కడ మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరు భోగములు ఎక్కువ అనుభవించి ఆ విధంగా బాగా దుఃఖాలను పొంది తర్వాత అతనికి కలిగినటువంటి జ్ఞానోదయం వల్ల పశ్చాత్తాపడుతుంటాడో అటువంటి వాని గురించి చెప్తున్నాడు ఈ మంత్రం. అంటే ఇది నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకందరికీ వర్తిస్తుంది. అందరూ భోగలాలసులలో ఉన్నారు. వాళ్ళు మృత్యువు దగ్గరవుతున్నారనేది వాళ్ళు గుర్తించలేకున్నారు, ఇక కూడా గుర్తించడంలే. కనీసం ఈ మంత్రములను విన్న తర్వాతన్నా వాళ్ళు భోగములను వదిలిపెట్టాలి, ఎందుకంటే అవి నిన్ను మృత్యువు దగ్గరికి తీసుకెళ్తాయి. కావున ఇక్కడ ఏం చెప్తున్నానంటే, గతంలో జరిగినటువంటి మేము చేసినటువంటి ఆ తప్పులకు పశ్చాత్తాపడుతున్నాం. అయితే ఇక్కడ ఎవరు పశ్చాత్తాపడతాడో, నిజంగా పశ్చాత్తాపడతాడో, అంటే నేను ఇంతకు ముందు చేసిన తప్పులు ఇక చెయ్యనని వాడు హృదయపూర్వకంగా మనసా వాచ కర్మణ పశ్చాత్తాపడతాడో అటువంటి వానికి భగవంతుని శక్తులు ఉన్నాయి, అఖండితమైన శక్తులు ఉన్నాయంట వాడిని కాపాడేదానికి. అయినా ఎందులకు మా పిలుపు వినరు? ప్రభు కరుణామయ, ఆర్తత్రాణ పరాయణ, మా క్రందనను నీవైనను విని నీ శక్తులను మాకు అనుకూలమునర్చి మమ్ములను కాపాడుము. అంటే ఇక్కడ ఎవరు పశ్చాత్తాపడతాడో ఆ అటువంటి వ్యక్తికి నిజంగా పశ్చాత్తాపం కింద చెందినప్పుడు ఆ భగవంతుని యొక్క అఖండితమైనటువంటి శక్తులు అనేవి ఉన్నాయి ఈ సృష్టిలో, అవి అతన్ని కాపాడతాయి అని చెప్పేసి ఈ మంత్రం ద్వారా పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మంత్రము ద్వారా మనము ఈ భోగలాలసలలో మునిగితేగిన మృత్యువాత పడతాము. ఇక్కడి నుంచైనా మేలుకోండి.
కనీసం మీరు ఈ క్షణం నుండైనా మారండి. ఇంకా మీరు విన్న తర్వాత కూడా మీరు భోగాల వైపే పోయినారంటే ఇక మిమ్మల్ని మృత్యు పొంచి ఉంది రెడీగా, అది ఆలస్యమే లేదంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆదిత్యుడు అంటే మన ఇప్పుడు సూర్యుడికి ఆదిత్యుడని పేరు. ఒక నెల గడిస్తే మనం ఒక నెల మృత్యువుకు దగ్గరైనట్టు. అట్లా ఈ సృష్టిలో ఆదిత్య దేవతలని ఉన్నాయి, భగవంతుని యొక్క శక్తులు. అవి ఎవరు పశ్చాత్తాపడతారో వారిని కాపాడతాయని చెప్పేసి ఇక్కడ ఈ మంత్రము ద్వారా అతన్ని, అటువంటి వ్యక్తిని మృత్యువు నుండి రక్షించుతాయి ఆ ఈశ్వరీయ శక్తులు. కాబట్టి మనమందరం కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మంత్రం ద్వారా గతంలో మనం ఏవైనా తప్పులు చేసి ఉంటే దానికి పశ్చాత్తాపడాలి. భవిష్యత్తులో అటువంటి తప్పులు చేయకుండా మనము ఈ యొక్క భగవంతుని యొక్క శక్తులను కోరుకొని ఆ విధంగా నడుచుకోవాలి. ఆ తప్పులు చేయకుండా మన జీవనాన్ని సరిదిద్దుకోవాలి అని ఈ యొక్క మంత్రము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఎవరు ఎక్కువ భోగములు అనుభవిస్తాడో వాడు మృత్యువాత తొందరగా పడతాడు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఈ మంత్రంలో. కాబట్టి మనం భోగం కొరకు కాదు వచ్చింది మానవ జన్మ, యోగం కొరకు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, నువ్వు యోగము చేయడానికి నీకు మానవ జన్మను ఇచ్చాడు భగవంతుడు. భోగజీవులు వేరే ఉన్నాయి, మిగతా జీవరాశులన్నీ భోగజీవులే. కాబట్టి నీవు యోగము సాధించాలి, అందుకొరకు నీకు వచ్చింది. ఇక్కడి నుంచైనా పశ్చాత్తాపడి యోగం కొరకు ప్రయత్నం చేయాలి. ఓం